అది గుండ్లగడ్డ ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది. ఆ ఆటో మీద ఏమున్నాయి చూసినా? ఆ ఆటో మీద గులాబీ రేకులు ఉన్నాయి అన్ని. ఆ ఆటోలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఎందుకు ఆగినాయి తెలుసా? అవి ఆటో డ్రైవర్లు అన్నలకు కూడా చెప్తానా, అన్నా మీరు కూడా చేయగలపాలి. మీ పొట్ట కొట్టింది కూడా రేవంత్ రెడ్డి గారే. మీరు అస్సలే మర్చిపోవద్దు. ఆటోలు ఎక్కుడు అనేది బంద్ చేసిందే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత. అప్పుడెప్పుడో రాసిన నేను పాట, అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే, ఫైనాన్సులు ఇచ్చేటోళ్ళ కాళ్ళ ఎల్లు బట్టి, నగదు ఎల్లాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి, పొట్ట కూటి కోసం ఆటోలు నడిపేటోళ్ళు ఆర్టీఓ గారెదురైతే మీరే జీతం ఇస్తారు. అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే, యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. ఈడికి వచ్చినాక నాకు ఆ ఆటోని చూస్తే ఈ పాట గుర్తొచ్చింది. ఆ ఆటో అక్కడ ఈ టైంలో ఆ ఆటో రోడ్డు మీద ఉండాలి. ఇక్కడ ఎందుకున్నది అంటే ఫ్రీ బస్సులు పెట్టి వాళ్ళ పుట్టగొట్టిరు, వాళ్ళని చంపేసిరు, వాళ్ళను ఆర్థికంగా చితికిపోయేటట్టు చేసిరు. ఆటోలు అమ్ముకుంటూ కూడా కొనే పరిస్థితి లేదు. ఈ దుస్థితికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి తిరిగి ఆటో అన్నలు కూడా పల్లా అన్నతోని ఈ గల్లీలో ఉన్న అన్నదమ్ములతో చేయగలిపి గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ